మీ రివ్యూ గురు ఛానల్ కి స్వాగతం గైస్. ఈ వీడియోలో మనం సంజీవ్ 2026 లో రిలీజ్ అయిన మూవీ రివ్యూ చూద్దాం. మూవీ రివ్యూ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. సో ఇక సంజీవ్ 2026 లో రిలీజ్ అయిన మూవీ రివ్యూ విషయంలోకి వెళ్తే ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి అనిల్ నక్క. సో రన్ టైం వచ్చేసి 1 hour 10 minutes అయితే ఆహాలో అయితే స్ట్రీమింగ్ అవుతుంది గైస్. సో ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చు గైస్, మేజర్ అడల్ట్ కంటెంట్ ఏం లేదు. సో సంజీవ్ ఒక స్మాల్ బడ్జెట్ ఇండిపెండెంట్ తెలుగు మూవీ. రెగ్యులర్ కమర్షియల్ సినిమా లాగా యాక్షన్ కామెడీ హీరో ఎలివేషన్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. సినిమా ఇండస్ట్రీలో ఎదగాలని డ్రీమ్స్ ఉన్న యంగ్స్టర్స్ కి వాళ్ళ జర్నీ ఎలా ఉంటుంది, మనీ ప్రాబ్లమ్స్ మరియు పర్సనల్ స్ట్రగుల్స్ ఎలా ఎఫెక్ట్ చేస్తాయనే పాయింట్ ని మూవీ టచ్ చేస్తుంది. నా ఒపీనియన్ లో మూవీ నాకైతే నచ్చలేదు గైస్. కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ గా ఉంది, కానీ ఎగ్జిక్యూషన్ కొన్ని చోట్ల ఇంకా స్ట్రాంగ్ గా ఉంటే మూవీ ఇంపాక్ట్ మరింత ఎక్కువ ఉండేదని చెప్పి నా ఫీలింగ్. సో స్టోరీ లైన్ ఏంటంటే సంజీవ్ కి యాక్టర్ అవ్వాలనే డ్రీమ్ ఉంటుంది. అదే టైంలో శివ అనే ఆస్పైరింగ్ డైరెక్టర్ కూడా తన సినిమాని చేయాలని చెప్పి ట్రై చేస్తుంటాడు. కానీ సినిమా చేయడానికి మనీ ప్రాబ్లమ్స్, ఆపర్చునిటీస్ లేకపోవడం, పర్సనల్ ఇష్యూస్ ఇలా చాలా అబ్స్టాకిల్స్ ఎదురవుతాయి. డ్రీమ్ ని ఫాలో అవ్వడం ఈజీయా లేదా రియాలిటీ ముందు డ్రీమ్ ని వదిలేసుకోవాలనే కాన్ఫ్లిక్ట్ చుట్టూ స్టోరీ నడుస్తుంది. ఈ మూవీకి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే షూటింగ్ జస్ట్ 4 days లో కంప్లీట్ చేశారు గైస్. అలాగే మూవీ వేరియస్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ ఫెస్టివల్స్ లో స్క్రీన్ అయ్యి 7 awards గెలుచుకుంది. అంటే లిమిటెడ్ బడ్జెట్ అండ్ రిసోర్సెస్ తో సినిమా కంప్లీట్ చేయడం అనే ఆస్పెక్ట్ కూడా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. సో ఈ మూవీకి ప్లస్ పాయింట్స్ ఏంటంటే డిఫరెంట్ కాన్సెప్ట్, సినిమా ఇండస్ట్రీ స్ట్రగుల్స్ ని రియలిస్టిక్ గా చూపించారు. షార్ట్ రన్ టైం గైస్, జస్ట్ 70 minutes ఉంది. నేచురల్ పర్ఫార్మెన్సెస్, ఎమోషనల్ మూమెంట్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకింగ్ ఎఫర్ట్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. సో రూరల్ తెలంగాణ బ్యాక్డ్రాప్ కూడా వర్కౌట్ అయింది. సో కమర్షియల్ ఫార్ములాకి డిఫరెంట్ గా అనిపించింది. సో నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి స్లోగా అనిపించవచ్చు. స్టోరీ స్కేల్ చాలా లిమిటెడ్ గా ఉంటుంది. కొన్ని ఎమోషనల్ సీన్స్ కి ఇంకా స్ట్రాంగ్ గా ఉంటే బాగుండేది అని చెప్పి నా ఫీలింగ్. సో బిగ్ బడ్జెట్ మూవీ లాగా ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో అందరికి కనెక్ట్ అయ్యే టైప్ ఆఫ్ స్టోరీ కాదు. సో మీకు రియలిస్టిక్ మూవీస్, ఇండిపెండెంట్ ఫిలిం, సినిమా ఇండస్ట్రీ స్ట్రగుల్స్, ఎమోషనల్ స్టోరీస్ నచ్చితే సంజీవ్ ఒక ఛాన్స్ ఇవ్వచ్చు. కానీ యాక్షన్, కామెడీ, కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తే ఈ మూవీ మీకు అంత సాటిస్ఫై చేయకపోవచ్చు. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2/5. సంజీవ్ పర్ఫెక్ట్ మూవీ కాదు, కానీ ఒక డిఫరెంట్ ఐడియాతో జెన్యున్ గా ట్రై చేసిన ఇండిపెండెంట్ ఫిలిం. ఎస్పెషల్లీ సినిమా ఫీల్డ్ లో సెటిల్ అవ్వాలని డ్రీమ్ చేసే యంగ్స్టర్స్ కి కొన్ని సిచ్యువేషన్స్ రిలేటబుల్ గా అనిపించవచ్చు. 70 minutes రన్ టైం కూడా మూవీకి ప్లస్ పాయింట్. బ్లాక్ బస్టర్ అని చెప్పలేను, వేస్ట్ అని కూడా చెప్పలేను. సో మూవీ అయితే సినిమా ఇండస్ట్రీలో స్ట్రగుల్స్ కోసం అయితే చూడండి, లేకపోతే స్కిప్ చేసేయండి. సో ఇలాంటి సోది లేకుండా చెప్పే జెన్యున్ మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ అలాగే మీకు నెక్స్ట్ ఏ మూవీ రివ్యూ కావాలో కూడా కామెంట్ చేసి చెప్పండి గైస్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.